వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు అడ్వకేట్ హనుమంతరావు గారు. ముఖ్యంగా ఈ సొసైటీలో ఫేక్ డాక్టరేట్స్ అనే వాళ్ళు చాలా ఎక్కువైపోతున్నారు. ఎందుకు అంటే అలాంటి డబ్బులు సంపాదించగలిగే ఒక బిజినెస్ ఈ డాక్టర్ రంగంలోనే ఉంది కాబట్టి. ఇంకా ఫేక్ డైటీషియన్స్, ఫేక్ స్కిన్ క్లినిక్స్ ఇలా పుట్టుకొస్తూనే ఉన్నాయి. తవ్వే కొద్దీ పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయని చెప్పొచ్చు. అయితే వీటి మీద వాయిస్ రైజ్ చేస్తూ జనాల కోసం నిలబడుతూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బయటికి తీసుకొస్తున్నారు హనుమంతరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు ఫస్ట్ థింగ్ జనాల కోసం మీరు తీసుకునే స్టాండ్ ఎంత గట్టిగా ఉంటుందో అర్థమైంది. అయితే స్పెసిఫిక్గా ఈరోజు ఇప్పుడు మాట్లాడాలి అంటే అసలు ఒక సర్టిఫికేషన్ లేని యూనివర్సిటీ నుంచి ఒక డాక్టరేట్ కొనుక్కొని ఆ కొనుక్కున్న డాక్టరేట్ని అంటే చూపించే విధానంలో అది ఇప్పుడు డాక్టరేట్ అనేది చిరంజీవి గారికి ఉంది, ఇంకా చాలా గొప్ప గొప్ప వాళ్ళకి వాళ్ళు చేసిన సర్వీస్కి గొప్ప గొప్ప యూనివర్సిటీస్ నుంచి గౌరవ డాక్టరేట్ అనేది ఉంది. దాన్ని ఎంత స్మార్ట్గా యూజ్ చేశారని చెప్పాలి. ఇక్కడ ఒక వైట్ యాప్రోన్ వేసుకొని వాళ్ళ పేరు ముందు డాక్టర్ అని పెడితే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? అది ఒక యూనివర్సిటీ ఇచ్చిన డాక్టరేట్లా అనిపిస్తుందా? ఒక ఎంబీబీఎస్ చేసిన డాక్టర్కి ఏవైతే ఉంటుందో ఒక టైటిల్ డాక్టర్ అనేది అలా కనిపిస్తుందా? పోర్ట్రేయల్ అనేది ఏ విధంగా ఉంటుంది మీరే చెప్పండి. ఇప్పుడు కొంతమంది అంటే ప్రజలు ఎట్లా ఉంటారంటే వాళ్ళకున్న సమస్యలు కానీ లేకపోతే మనం అందంగా తయారవ్వాలన్న ఆతృత, డెస్పరసీ ఉంటుంది. ఈ డెస్పరసీలో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్గా బ్యాక్ ఎండ్ వెరిఫికేషను, వీళ్ళు ఎవరు, అసలు వీళ్ళు నిజమైన డాక్టర్సా కారా అనేది అది బ్లర్ అయిపోతుంది వాళ్ళకి. అది ఎక్కువ దాని డీప్ థాట్ దాంట్లో వాళ్ళు వెళ్ళారనమాట. ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానివ్వండి, ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళ మాటలు విని తొందరగా మనం వెళ్ళిపోయి తొందరగా మనం అందంగా తయారైపోవాలి, లేదా నేను లావుగున్నాను తగ్గిపోవాలి అన్న ఒక డెస్పరసీ, ఆ డెస్పరసీని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. సో దీంట్లో ఏముంటుందంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. మోడస్ ఆపరెండి ఎట్లుంటుందంటే మనం వెళ్ళంగానే రిసెప్షనిస్ట్ ఉంటారు, అక్కడ కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్లో మనకు ఎన్ని అరచేతిలో స్వర్గం చూపిస్తారు. మీకు ఇట్లయిపోతుంది, అట్లయిపోతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. పక్కన ఒక రియల్ టైమ్ 4 ఎగ్జాంపుల్స్ పెట్టుకుంటారు. ఇంకో వీళ్ళకి ఇట్లా జరిగిందండి, ఇంకో వీళ్ళు ఇంతలా ఉండే ఇంత తగ్గిపోయినారు, ఇట్లా ఉండే కలర్ స్కిన్ ఇట్లా ఉండే ఇంత ఫేర్గా అయిపోయినారు, అన్ని ఆల్ సార్ట్స్ ఆఫ్ అనెథికల్ ప్రాక్టీసెస్ అన్నీ చూపించి ఆ సెషన్లో ఆ దాంట్లో వాళ్ళని ఇంకా కనీసం లేచి ఇంకో సెకండ్ థాట్ కూడా ఆలోచించనివ్వరు అనమాట. ఇప్పుడే మీరు కట్టేసేయండి, మీకు అయిపోతుంది, లేదంటే మీకు ఈ ఛాన్స్ మిస్ అయిపోతుంది, డాక్టర్ గారు ఉండరు, లోపల కూర్చుని డాక్టర్ కాదు, అది వేరే విషయం, వాళ్ళు ఉండరు, మళ్ళీ మీకు ఇక ఛాన్స్ మిస్ అయిపోతుంది, మీకు డిస్కౌంట్ రాదు అని ఒక డెస్పరసీ అక్కడ కూడా అది క్రియేట్ చేసి ఒక కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి వెంటనే పే చేసి చేపించేటప్పుడు ఆ రిసెప్షనిస్ట్ వాళ్ళందరూ ఒక గేమ్ అనమాట ఇది. ఒక్కసారి పే చేసిన తర్వాత అయిపోయింది, ఇంకా ఫినిష్, ఇంకా మన జుట్టు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది ఇంతవరకు ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు అక్కడ మీరు అన్నట్టు ఇందాక చేసేది నిజమైన వైద్యులైతే, క్లినికల్ డాక్టర్స్ అయితే, డెర్మటాలజిస్ట్ లేకపోతే డైటీషియన్స్, వీళ్ళైతే ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళు ₹1,00,000 తీసుకునండి, 10 లక్షలు తీసుకునివ్వండి, రిజల్ట్ వస్తే అక్కడ నిజమైన డాక్టర్స్ ఉంటాయి. కానీ మీరు అన్నట్టు ఇందాక ఫేక్ డాక్టరేట్స్, ఒక గౌరవ డాక్టరేట్స్, అది కూడా ఆ కన్సల్టెన్సీస్ కూడా ఫ్రెషర్స్ కన్సల్టెన్సీ అని ఇట్లా పూర్ణిమ గారి రీసెంట్గా మనం వెలికి తీస్తున్నారు చాలా. సో దాంట్లో భాగంగా మనకు తెలిసింది ఏంటి అంటే ఆ ఫేక్ కన్సల్టెన్సీ ఇచ్చిన గౌరవ డాక్టరేట్లు కూడా ఫేక్. ఆ ఫేక్ డాక్టరేట్స్ వాళ్ళ పేర్ల ముందు పెట్టుకొని వీళ్ళు క్లినికల్ సర్జరీస్, స్కిన్ సర్జరీస్, డైట్ ముబ్బడిగా డైట్ ఇచ్చేయడము. డైట్ ఇవ్వడానికి ఒక క్లినికల్ మెథడాలజీ ఉంటుందండి. అంటే ఒక పర్సన్ వెయిట్ పెరిగినారు, వాళ్ళు తగ్గాలి అని అంటే ఎందుకు పెరిగినారు అనేది ఒక క్లినికల్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏమైనా కోమార్బిడ్ ఏమైనా ఉన్నాయా, ఒబేసిటీ అంటే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఉందా, జెనెటిక్స్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఓవర్ ఈటింగ్ వల్ల అవుతుంది, జంక్ ఫుడ్ వల్ల అవుతుందా, ఇదంతా ప్రాపర్గా క్లినికల్గా అనలైజ్ చేసి దాని తర్వాత కూడా మీరు డైట్ ఇవ్వాలి అంటే నేను ఒక అడ్వకేట్ షుడ్ బి జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్.
సో నాకు కొంచెం తెలిసి ఉండాలి ఇవన్నీ కూడా. డెఫినెట్లీ. నేను దీంట్లో కొంచెం లోతుగా ఆలోచించి దీన్ని రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక డైట్ మీకు ఇవ్వాలి అని అంటే దానికి సైంటిఫిక్ ఒక పద్ధతి ఉంటుంది. అంటే మీ వెయిట్ ఎంత, మీ వెయిట్కి ప్రతి కిలోగ్రామ్కి మినిమం మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. అంటే మినరల్స్, విటమిన్స్, మళ్ళీ తర్వాత ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్ అంటే ఎప్పుడు ఫ్యాట్ అంటేనే బ్యాడ్ వర్డ్ కాదండి. అలా వెళ్ళిపోయింది మైండ్. ఫ్యాట్ అంటే గుడ్ ఫ్యాట్ ఉంటుంది, బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది. గుడ్ ఫ్యాట్ మీకు ఎంత కావాలి, మినిమం కావాలి. ప్రతి రోజు క్యాలిక్యులేషన్, ప్రతి మన కిలోగ్రామ్ క్యాలిక్యులేషన్ పర్ గ్రామ్ ఆఫ్ కిలోగ్రామ్ ఆఫ్ ఇయర్స్. దానికి ఇందాక నేను చెప్పినటువంటి ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా పర్ గ్రామ్ మీకు పర్ కిలోగ్రామ్ ఆఫ్ యువర్ వెయిట్ 1 గ్రామ్ ఆఫ్ 1.5 గ్రామ్ ఆఫ్ ఆల్ దిస్, ఇవన్నీ నేను ఇందాక చెప్పినటువంటి అది కంపల్సరీ ఉండాలి. అంటే మనిషి బ్రతకడానికి అది కంపల్సరీ కావాలి. బాడీ కూడా అలవాటు పడి ఉంటుంది ఇలాంటి వాటి అలవాటు పడి ఉంటుంది. మీకు సైంటిఫిక్గా లోపల ఫంక్షనింగ్లో మీకు ఈ క్యాలిక్యులేషన్స్ అనేది మినిమం కావాల్సిందే. అంతకన్నా మీరు తగ్గించినారంటే మీరు అన్నట్టుగా ఇందాక చెప్పినట్టు కంప్లీట్ క్రాష్ డైట్ ఇచ్చేసి మీకు 2 స్పూన్స్ రైస్ అనేది బాగా క్లిక్ అవుతున్నట్టు ఉంది. మరి 2 స్పూన్స్ రైస్ అనేది అది క్రిమినల్ యాక్ట్ అండి, అది నేరం. అది నేను ఇగ్నరెన్స్ అనను. 2 స్పూన్స్ ఆఫ్ రైస్ మీరు ఇచ్చినారంటే ఒక మనిషి కంటిన్యూస్గా తింటే చనిపోతాడు. ఎవరు రెస్పాన్సిబుల్? చనిపోకపోయినా కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ గ్యారంటీగా ఉంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, బీపీ లో అవ్వచ్చు, తనకి ఇంకా కోమార్బిడ్స్ ఉంటే అవన్నీ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో నార్మల్గా ఉండే మనిషికి కూడా జబ్బులు వస్తాయి. ఆల్రెడీ కోమార్బిడ్ ఉన్న వాళ్ళకి ఇంకా అవి ఎక్కువ అవుతాయి. సో వీటన్నిటికీ ఒక సైంటిఫిక్ అనాలిసిస్ లేకుండా ఇష్టం వచ్చినట్టు క్రాష్ డైట్ ఇచ్చేసి ఆ క్రాష్ డైట్ వచ్చే పరిణామాలు ఏంటో వీళ్ళు కనీసం ఫాలో అప్ యాక్టివిటీ కూడా వీళ్ళు చేయరు. అయిపోయిందా, ఇచ్చేసినాం, అయిపోయింది అంతే. ఇంకా మీరు అవ్వలేదు అని అంటే మీరు ఏదో చేసి ఉంటారు. ఇప్పుడు మొన్న లేయర్స్ వీడియో చూసినాను. ఆ అమ్మాయి పాపము ఎవరు, లతీఫా, ఆ విక్టిమ్ తను వచ్చి నాకు పీలింగ్ బొటాక్స్ ఏదో చేసినారు, నాకు ఇది రాలేదు, నాకు న్యాచురల్గా ఉండే డింపుల్ కాస్త పోయింది అని అంటే ఇచ్చిన రెస్పాన్స్ విచిత్రంగా ఉంది. మీరు జిమ్ చేయడం వల్ల మీకు ఉన్న డింపుల్ పోయింది అంటున్నారు. అలా పోతాయంటారా అయితే? అస్సలు ఇంపాసిబుల్ అది. అండ్ మీ దగ్గర కూడా ఒక వీడియో ఉంది కదా ఇప్పుడు, వినిలా గారు ఎవరైతే ఫేక్ డాక్టరేట్ కాబట్టి అంటే ఆవిడ ఇప్పుడు ఒక లేజర్ సర్జరీ చేయాలి అన్న, లేజర్ ప్రొసీజర్ చేయాలి అన్న ఒక సర్టిఫైడ్ డాక్టర్ అయి ఉండాలి. కానీ మీ దగ్గర వీడియో ఉంది, అంటే జనాలకి అవేర్నెస్ కలిగించడానికి. ఇప్పుడు ఆ అమ్మాయి లతీఫా ఎవరైతే ఇబ్బంది పడిందో దానికి మెయిన్ రీజన్ ఒక సర్టిఫైడ్ డాక్టర్ చేయకపోవడం ప్రొసీజర్ అనేది. అవును. సో ఇక్కడ మీరు హనుమంతరావు గారు చూపిస్తున్నారు, ఆ వీడియో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. అంటే మెడికల్ నాలెడ్జ్ లేకుండా పేషెంట్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. లేజర్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ప్రాపర్ గా చేయకపోతే. అసలు మీకు ఆ సెట్టింగ్స్, ఆ లేజర్ సెట్టింగ్స్ మీకు తెలుసా? ఒకవేళ తెలిసినా ఏ పేషెంట్స్ లో అవాయిడ్ చేయాలి, ఏ పేషెంట్స్ కి చేయాలి, ఏ పేషెంట్స్ కి ఏం కాంప్లికేషన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలుసా? ఇవన్నీ తెలియకుండా ఎట్లా మీరు పేషెంట్ ని ముట్టుకుంటున్నారు? డర్మటాలజిస్ట్ కనుక ఈ ప్రొసీజర్స్ చేయట్లేదు అన్నట్టయితే మీకు బర్న్స్, స్కార్సే కాకుండా పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అనే కాంప్లికేషన్, అంటే మనం లిప్స్ లైట్ అవడానికి వెళ్తాం కదా, దాని ప్రొసీజర్ అయిపోయినాక ఎక్కువ లేజర్ యూజ్ చేస్తే గనక లిప్స్ ఉన్నది కాస్త డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్, ఈ వీడియోలోని మీరు కూల్ స్కల్ప్టింగ్ చేస్తున్నారు. పబ్లిక్ కి చెప్తున్నాను, కూల్ స్కల్ప్టింగ్ అంటే మెషిన్స్ పెట్టి లోపల ఫ్యాట్ ని ఫ్రీజ్ చేయటము, కొవ్వుని ఫ్రీజ్ చేయటము. ఈ ఫ్రీజింగ్ వల్ల కొవ్వు చచ్చిపోద్ది. సో ఇంచ్ లాస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇది యాక్చువల్లీ ప్రాపర్ గా ట్రైన్ డర్మటాలజిస్ట్ అయితే చేయొచ్చు, కరెక్ట్, ఓకేనా? కానీ ఈవిడ కూల్ స్కల్ప్టింగ్ చేస్తున్నారు. ఈ క్వాక్స్ దగ్గరికి మీరు వెళ్ళి కూల్ స్కల్ప్టింగ్ చేయించుకుంటే మీకు కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కూల్ స్కల్ప్టింగ్ లోని కొంచెం రేర్ అయినా సీరియస్ అయిన కాంప్లికేషన్ వచ్చేసరికి పారాడాక్సికల్ ఎడిపోస్ హైపోప్లేసియా, అంటే ఈ కొవ్వు అనేది యాక్చువల్లీ అయితే కరిగిపోతుంది కూల్ స్కల్ప్టింగ్ లోని. కానీ ఈ కండిషన్ వస్తే కొవ్వు హార్డ్ అయిపోయి లంప్ లా ఫామ్ అయిపోతుంది. లంప్ తీయడానికి మీరు ఎక్స్టెన్సివ్ సర్జరీస్ చేసుకోవాల్సిన ఛాన్సెస్ వస్తాయి. రిస్క్ ఉన్న ప్రొసీజర్ ఎటువంటి మెడికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు చేసేస్తున్నారు.
ఇది ఎంత వరకు కరెక్ట్? మీ ప్రాక్టీస్ ని మార్చుకోవండి, డాక్టర్స్ ని హైర్ చేసుకోండి, డాక్టర్స్ తో ర్యాపో మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మీ క్లినిక్ లో డాక్టర్ ఉండేటట్టు చేస్తే మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. హోప్ దిస్ వీడియో యూస్ఫుల్. ఈ వీడియో తను చూస్తున్నారు తను డాక్టర్ అండి, గోయింగ్ బై హర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ షీఈ్ ఎ డాక్టర్. సో ఇట్లా ఈ ఇండస్ట్రీలో డాక్టర్స్ కానీ ఇట్లా కొంతమంది చాలా అంటే మా ప్రొఫెషన్ని ఈ ఇంత స్థాయికి దిగజారుస్తున్నారన్న ఒక ఆవేదన చాలా మందిలో ఉంది. ఇట్లా క్వాక్స్ అన్నారు. తను క్వాక్స్ అంటే ఏంటి అని అంటే ఒక డాక్టర్ కానటువంటి వాళ్ళు డాక్టర్గా చలామణి అవుతూ, లేదా ఎంబీబీఎస్ పెట్టుకొని డర్మటాలజిస్ట్, లేదా ఎంబీబీఎస్ పెట్టుకొని అనెస్థెటిక్ అన్నట్టుగా ఒక లేని క్వాలిటీని, టెక్నికల్ క్వాలిటీని మనం రిప్రజెంట్ చేసుకుంటే వాళ్ళని క్వాక్స్ అంటారు. సో ఈ క్వాక్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియా లెవెల్లో యాంటీ క్వాక్స్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషను వాళ్ళు కూడా చాలా బాగా వర్కౌట్ చేస్తున్నారు. అంటే వాళ్ళతో రీసెంట్గా మేము ఈ పూర్ణిమ గారు ఈ ఉదంతం బయటికి తీసిన తర్వాత ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్ రజిత దామిశెట్టి గారు యాంటీ క్వాకరీ ఇండియా చైర్పర్సన్. ఇది ఈ యాంటీ క్వాకరీ ఇండియా అనేది వరల్డ్లోనే నంబర్ 2 లార్జెస్ట్ ఆర్గనైజేషన్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి క్వాక్స్ ఎవరైతే ఉంటారో, డాక్టర్స్ ఫేక్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రెగ్యులేట్ చేయడానికి ఇట్లాంటి ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తున్నారు ఇప్పుడు మేము. అయితే వీళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫేక్ డాక్టర్స్ కానీ ఈ క్లినిక్స్ కానివ్వండి, దీనికి చాలా స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. అంటే వాళ్ళకి తెలియదు అని మనం అనుకుంటే మనము అమాయకులం అవుతాము. కానీ ఇంత స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 అంటే ఇప్పుడు మారేది 2019లో నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019గా అయింది. దాంట్లో ఏంటంటే సెక్షన్ 34 ప్రకారము ఒక పర్సన్ స్టేట్ మెడికల్ రిజిస్టర్ లేదా నేషనల్ మెడికల్ రిజిస్టర్లో ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా రిజిస్టర్ అయితే మాత్రము ఈ ప్రొసీజర్ చేయాలి. లేదా అట్లా ఈ సెక్షన్ని, ఈ చట్టాన్ని వైలేట్ చేస్తే 1 సంవత్సరం జైలు శిక్ష, ఓకే, లేదా 5 lakhs ఆఫ్ ఫైన్, లేదా 2 కలిపి కూడా వేయచ్చు. ఈ కేసులోనే విక్టిమ్ ఎవరైనా బలైన వాళ్ళు ఉంటే వాళ్ళకి అంటే మార్చలేని ఒక మార్పు వాళ్ళ ఫేస్ మీద వచ్చినట్లయితే ఎలాంటి శిక్ష ఉండే ఛాన్స్ ఉంది? అంటే 2 రకాలు. ఒకటి ఇందాక చెప్పినట్టు సెక్షన్ 34 ఆఫ్ ఇండియన్ నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 దాని కింద వాళ్ళు బాధ్యులు అవుతారు. 1 year జైలు శిక్షతో పాటు 5 లక్షలు జరిమానా కూడా ఉంటుంది. 2 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 దాని కింద ఒకవేళ నష్టం జరిగితే, అంటే పూడ్చలేని నష్టం, ఇర్రిపేరబుల్ డ్యామేజ్ ఏదైనా జరిగితే దానికి సరిపడా కాంపెన్సేషన్ మనము వీళ్ళ దగ్గర ఛార్జ్ చేయొచ్చు. మీరు ఒక 1 year 6 months ముందు అనుకుంటా జస్ట్ హెయిర్ కట్ తేడా వచ్చిందని కన్జ్యూమర్ ఫోరంలో చేస్తే ₹1 కోటి జరిమానా వేసినారు వాళ్ళకి, ఓకే, హెయిర్ సెలూన్కి. సో అంటే ఎందుకంటే చూపించగలిగాం మనం ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరిగింది అని ఎప్పుడైతే మనం ప్రూవ్ చేయగలుగుతామో 1,00,000 కాదు, 10 లక్షలు కాదు, ₹1 కోటి కూడా శాంక్షన్ చేసే అవార్డు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎలాంటివి పెరిగిపోతున్నాయి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకు అంటే ఎవరు కూడా ఇప్పటివరకు క్వశ్చన్ రైజ్ చేయకపోవడం ఒక ఇష్యూ అయిందని చెప్పొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొక పర్స్పెక్టివ్లో ఏమైంది అంటే చాలామంది ఎవరో ఒకరు రైజ్ చేసే వరకు ఇష్యూని వాళ్ళకి ప్రాబ్లం అయినా కూడా సైలెంట్గా ఉండిపోయే మనస్తత్వాలే ఉన్నాయి అందరికీ. సో ఆ రకంగా అదే కోవలకి ఒక పర్సన్ ఉన్నాడు అనమాట. స్పెసిఫిక్గా రాము అనే ఒక పర్సన్, ఎవరు రాజమండ్రి నుంచి అని విన్నాను నేను. ఆయన ఇలాగే ఈ డైట్ తీసుకుని 25,000 పే చేయడం జరిగింది. బట్ 8 days తర్వాత ఆయన అది తీసుకోలేకపోయాడు డైట్ని, ఎందుకంటే తన బాడీకి సూట్ అవ్వట్లేదు ఆ ఇచ్చిన డైట్. ఓకే, తను హీ ఆస్క్డ్ ఫర్ రీప్లేస్మెంట్. నో, మీరు ఇదే ఫాలో అవ్వాలి, ఇలా అయితే రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి. నేను తీసుకోలేకపోతున్నాను, నా బాడీ తీసుకోలేకపోతుంది అంటే నా వల్ల అవ్వటం లేదని చెప్తున్నాడు. ఇది హెల్త్కి సంబంధించిన విషయం. ఆయన ఏదో ఒక మిలిటరీలో 400 మీటర్లు పరిగెట్టి ఇంకో 100 మీటర్లు పరిగెట్టలేకపోతుందని చెప్పడం కాదు. ప్రాపర్గా నా బాడీ డైజెషన్ అవ్వట్లేదు, నాకు గ్యాస్ట్రిక్ అనేది పెరిగిపోతుంది, కాంప్లికేషన్స్ వస్తున్నాయి అని చెప్పినా సరే ఇదే కంటిన్యూ అవ్వండి అని చెప్పే తీరు ఏమనొచ్చు?
ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినారనుకోండి జ్వరానికి, డాక్టర్ ఏమంటారు, మీరు ఈ మందులు వాడి చూడండి, ఏమన్నా తేడా వస్తే అలర్జీ కానీ ఏమన్నా వస్తే మీరు మళ్ళీ నా దగ్గర రండి, నేను మందు మార్చిస్తాను అంటారు. మీరు నిజంగానే మీకు మనకు ఆ మందు పడలేదంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏమంటారు, లేదు లేదు మీకు పడినా పడకపోయినా మీరు ఇదే మందులు వేసుకోండి అంటారా, మార్చిస్తారా? మారుస్తారు. సో అదే అంటే వీళ్ళు ఏంటంటే నిజమైన డాక్టర్స్ కాదు కాబట్టి వీళ్ళకి తెలియదు, ఇంతకు మించి ఏం చేయాలో వీళ్ళకి తెలియదు కాదు. సింపుల్, అది పర్ఫెక్ట్ ఆన్సర్ అని వచ్చింది. ఇంతకు మించి వీళ్ళకి ఏం చేయాలో తెలియదు, నాలెడ్జ్ లేదు, ఆ సైంటిఫిక్ బ్యాకింగ్ లేదు కాబట్టి ఏం చెప్పాలో అర్థం కాక మీరు ఇదే చేయండి అంటారు. జనరల్గా ప్రాపర్ డైటీషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, ఓకే మీకు పడట్లేదా, ఓకే దీనికి ఆల్టర్నేట్గా ఇంకో ఫుడ్ ఉంటుంది, దీనికి ఆల్టర్నేట్గా మీరు ఈ లైఫ్ స్టైల్ ఇట్లా మార్చుకోవచ్చు, ఒక వారం వాడండి, తర్వాత కూడా మీకు రిజల్ట్ రాలేదు, లేకపోతే రిజల్ట్ కాదు మీకు ఇబ్బందికరంగా ఉంటే మీరు మళ్ళీ నా దగ్గర రండి, మళ్ళీ మారుస్తాను అంటారు. దిస్ ఈజ్ వాట్ ఎ ప్రాపర్ డాక్టర్ డస్. సో దీన్ని బట్టి ఇంకా ప్రజలకు అర్థం అవ్వాలి ఏం జరుగుతుంది, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. కరెక్ట్. ఒక ప్రొఫెషనల్ని వెళ్ళి కలవాలి తప్ప ప్రొఫెషనల్ చెప్పుకునే వాళ్ళని కాదు కలవడం అనేది. అయితే నార్మల్ కామన్ ఆడియన్స్ కూడా ఎలా తెలుసుకోవాలంటారు వాళ్ళు వీళ్ళ డాక్టరా కాదా అని చెప్పడానికి? అంటే సింపుల్ అండి, ఇప్పుడు ప్రపంచమే మన మొబైల్లో ఉంది, మీరు మొబైల్లో కదా చూసింది వాళ్ళని. అవును, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే ఇట్లాంటి ఫేక్ డాక్టర్స్ మొబైల్లోనే కదా. జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి వాళ్ళు కరెక్టా కాదా, ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉంటుంది, వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి ప్రాపర్గా. ఇప్పుడు ఆ క్లినిక్స్ అంటే కూడా మనము ఇంటి పక్కన ఉన్న క్లినిక్, ఏదో పేరు ఊరు లేని క్లినిక్స్ కూడా వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనము ఒక ఫ్యామిలీతో కలిసి భోజనం చేయాలంటేనే మనం 100 రకాలుగా ఎన్ని రివ్యూస్ ఏంటి అని అన్నీ చెక్ చేసుకొని వెళ్తాం. అట్లాంటిది మనకి హెల్త్కి సంబంధించిన విషయం, మన బాడీకి సంబంధించిన విషయాన్ని కొంచెం జాగ్రత్తగా లోతైన పరిశీలనతో వెళ్ళడమే మంచిది. అయితే దీంట్లో ఏంటంటే మీకు ఇంకో విషయం చెప్పాను ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు కొన్ని లీగల్ ఫ్రేమ్వర్క్లో అర్థం కావాల్సిన, అంటే ప్రజలకు కూడా అట్ ద సేమ్ టైం ఇట్లాంటి ఫేక్ క్లినిక్స్, ఫేక్ డాక్టర్స్ కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ 1954 అని ఒకటి ఉంది. ఓకే. దీని ప్రకారం ఏంటి అని అంటే, ఎవరు కూడా అంటే వాళ్ళ హాస్పిటల్లో కానీ క్లినిక్లో కానీ మేము అద్భుతాలు చేసేస్తాము, మేము బ్రహ్మాండమైన రిజల్ట్స్ మీకు గ్యారంటీడ్ రిజల్ట్స్ అంటాం కదా, అట్లాంటి మెడిసిన్లో అది ఎప్పుడు పాసిబుల్ కాదు. అట్లాంటివి మేము ఇస్తాము అని ఎప్పుడైనా ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే దానికి మినిమం అంటే సెక్షన్ 4 ప్రకారం ప్రొహిబిట్స్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. దీంట్లో ఏమేమి వస్తాయంటే క్యాన్సర్, డయాబెటీస్, ఎయిడ్స్, ఉమెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఒబేసిటీ, మెంటల్ హెల్త్, ఇవన్నీ కవర్ అవుతాయి దీంట్లో. ఇది ఒకవేళ వైలేట్ చేసినట్టు అయితే 6 months జైల్, 1 year కూడా పెరగచ్చు. మళ్ళీ రిపీట్ చేస్తే 1 year జైల్. మీకు రీసెంట్గా బాబా రామ్దేవ్ ఎగ్జాంపుల్. అవునవును, ఆయన క్యాన్సర్ పతాంజలి, నేను దీంతో క్యాన్సర్ ట్రీట్ చేస్తాను, కోవిడ్ మీకు అది వేసుకున్నా కూడా వేసుకోకపోయినా నాకు నా ప్రోడక్ట్స్ వాడితే మీకు రిజల్ట్స్ వస్తాయని అన్నారు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా దాన్ని వ్యతిరేకించి కేసు వేసిన సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు బాబా రామ్దేవ్ గారికి ఖచ్చితమైన గైడ్లైన్స్ పాస్ చేసింది. మీరు ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకూడదు, మీరు ఏదైతే ప్లాట్ఫామ్లో అన్నీ వాపస్ తీసుకోండి. అయితే ఆయన కొంచెం ముందు వెనకైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసి జైలుకి పంపిస్తాము, ఇది లాస్ట్ వార్నింగ్ అంటే తప్పితే ఆయన ఇది చేయలేదు. సో అట్లా ఈ చట్టం అనేది, ఈ ఫ్రేమ్వర్క్ అనేది మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈరోజు కాకపోయినా ఈరోజు మనం చేసి తప్పించుకొని ఇన్ఫ్లుయెన్స్ ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్స్ అండి, వాళ్ళు ఏదో డబ్బులు సంపాదిస్తున్నారు కోట్లు. వాళ్ళు ఒక బిల్లు చూస్తే మీరు ₹1,00,000, 30,000, 40,000 ఇంతకు తగ్గి ఉండదు. ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎంత వస్తుందండి దాంట్లో? మీరు ఆ డబ్బు కోసము మీరు ఎవరినో ఊరు పేరు తెలియకుండా, ముక్కు మొహం తెలియకుండా వాళ్ళని ప్రమోట్ చేయడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటారు. మీరు చేయడం వల్ల అది మీకు ఇప్పుడు కాదు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత అయినా అది మీరు చట్టరీత్యా దానికి బాధ్యులు అవుతారు. మొన్న బెట్టింగ్ యాప్స్ చూసుకున్నాం కదా, వాళ్ళు ఎప్పుడో చేసింది, మొన్న చేసింది కాదు, అది నిన్న చేసింది కాదు, అది ఎప్పుడో చేసినారు, కానీ మొన్న FIRs బుక్ అయినాయి. పాపం పెరిగి మీద కొట్టినట్టు అనిపిస్తుంది అనమాట. అంతే, అది ఒక టైం వచ్చేస్తుంది. ఆ టైం వచ్చే టైంకి
మీకు తెలియకుండానే మీరు దాంట్లో చట్టంలో ఇరుక్కుపోతారు. బట్ మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకైనా కూడా అదే ప్లేస్లో వాళ్ళ చెల్లో అక్కో అన్నో తమ్ముడో ఊహించుకోవాలి కదా వాళ్ళైనా. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు ఒక రాంగ్ ప్రోడక్ట్ని మనం ముందు తీసుకెళ్తున్నాం, రాంగ్ సర్వీస్ని తీసుకెళ్తున్నాం, రాంగ్ పర్సన్ని మనం ముందు తీసుకెళ్తున్నాం అన్నప్పుడు దానివల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు వీళ్ళంతా, మా సబ్స్క్రైబర్సే మా ఫ్యామిలీ, మా సబ్స్క్రైబర్సే మా దేవుళ్ళు, ఇన్ని చెప్తారు కదా. ఆ సబ్స్క్రైబర్స్ వల్లనే కదా వీళ్ళు ఇల్లు గడిచేది. ఆ హోమ్ టూర్స్ అవన్నీ చేస్తున్నారు ఆ ఇది సబ్స్క్రైబర్స్ మీ వల్లనే ఇల్లే కదా. అంటారు, ఆ. ఇది ఇది మీ డబ్బులే అంటారు, ఇది మీ కారే అంటారు, ఇది మీ ఛానల్ అంటారు. వాళ్ళ హెల్త్ మాత్రం వీళ్ళది కాదు, వీళ్ళు కాదు. వాళ్ళ ఎటమోని. సో బహుశా ఎండ్ ఆఫ్ ది డే ఒక కామన్ ఆడియన్కి, నార్మల్ పర్సన్, వీళ్ళకి ముందు అవేర్నెస్ అనేది రావాలి. ఎవరిని మనం ఒక రోల్ మోడల్గా పెట్టుకుంటున్నామని కానీ, లేకపోతే ఎవరిని మనం ఎవరి ప్రీచింగ్ మనం వింటున్నాము, ఎవరిని ఫాలో అవుతున్నాము, ఇది దీంతో పాటుగా మనం తీసుకునే మనకు సంబంధించిన మన అవసరాలని మనం ఒక రైట్ ప్రొఫెషనల్ దగ్గర వెళ్ళి కలవాలి. కానీ ఇలాగ అన్నెసరీ ప్రమోషన్స్ వచ్చినాయి అని చెప్పేసి, ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి, లేకపోతే ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ లతీఫా కానీ లేకపోతే మిగిలిన వాళ్ళలాగా బాధితులు అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇలాంటి చర్యలు ఎవరైనా పాల్గొంటే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి, ఎట్ ది సేమ్ టైం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విషయాలు ఉంటాయి అని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మాకు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.